విశ్వాసమైన, వాక్యమైన, ప్రేమైన, పాపమైన అది క్రియలోనికి వెళ్ళినప్పుడే దాని శక్తి వెల్లడవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పాపాన్ని గురించి మాట్లాడదాం. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు మన తల చుట్టూ తిరిగే పక్షులు లాంటి. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు అభిప్రాయాలు మన తల చుట్టూ ఎగిరే పక్షుల్లాంటి. వాటిని మన తల చుట్టూ ఎగరకుండా ఆపలేం, కానీ ఒకటి చేయగలం, వాటిని మన తల్లో గూడు కట్టుకోకుండా చేయగలం. కొంతమందికి తప్పుడు ఆలోచనలు వచ్చినప్పుడు, తప్పుడు తలంపులు వచ్చినప్పుడు, తప్పుడు ఉద్దేశాలు కలిగినప్పుడు భయం కలిగిద్ది. తప్పుడు ఆలోచనలు కలిగినప్పుడు, తప్పుడు తలంపులు కలిగినప్పుడు దేవుని పరిశుద్ధుల గుండెల్లో భయం కలిగిద్ది. నాకేంటి చెండాలపు ఆలోచనలు వస్తున్నాయి, నాకేంటి చెడ్డ తలంపులు వస్తున్నాయి, చెడ్డ ఉద్దేశాలు వస్తున్నాయని కొంచెం బాధపడుతూ ఉంటారు, ఆవేదనలో ఉంటారు. నేను చెప్తున్నా, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు రాకుండా మనం ఆపలేం. ఎందుకంటే వాటిని ఉత్పత్తి చేసే శరీరములో మనం బతుకుతున్నాం. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదనని రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు మహనీయుడు చెప్పాడు. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తాయని రాశాడు. అలాగే 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టములై ఉన్నవని అన్ని లేఖి వ్యవహారాలే చెప్పాడు. ఈ శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే అన్నీ కూడా దరిద్రాలే. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, విమతములు, కక్షలు, అసూయలు, మత్తతలు, ఏమండి అల్లరితో కూడిన ఆటపాట్లని మొత్తం చాలా రకాలు చెప్తాడు. ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది ఒకటన్నా మంచిది ఉంటుందేమని చూస్తే అన్ని చెడిపోయినాయే చెప్తాడు అక్కడ. నిజంగా ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యే కాదు, తాగేటప్పుడు ఫ్రెష్ మంచినీళ్ళు తాగుతాం, తిరిగి మన నుంచి విసర్జించబడేటప్పుడు, తినేటప్పుడు చికెన్, మటన్, బిర్యానీ, తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం. చెమట రూపంలో మనం బహిర్గతం చేసేటప్పుడు, స్వేదరంధ్రాల్లో గుండా స్వేదం వచ్చినప్పుడు అది దుర్గంధం, అవునా? తాగేటప్పుడు వాటర్ తాగుతాం, ఉమ్ముతాం, ఉమ్ము మన బాడీ నుండి, మన నుండి ఉత్పత్తి అయింది, తిరిగి దాన్ని తీసుకోగలమా? అసహ్యం. చూడండి, తీసుకునేమో మంచిగా తీసుకుంటాం, కానీ వీటి నుంచి తిరిగి ఉత్పత్తి అయ్యేది మాత్రం చెడుగే. ఇదొక పాఠం. అలాగే శరీర కార్యములు కూడా హేయమైన కార్యములు, వాటిలో ఒక్కటి కూడా మంచిది లేదని పౌలు మహనీయుడు చెప్పాడు. అలాంటి శరీరంలో మనం బతుకుతున్నాం కాబట్టి తప్పుడు ఆలోచనలు, తప్పుడు కోరికలు, తప్పుడు వాంఛలు, తప్పుడు తలంపులు ఇవన్నీ మనకి ఎదురవుతాయి. అవి మనకు రావటం తప్పు కాదు, అవి రావటం తప్పు కాదు. వాటిని పారద్రోలకుండా, వాటిని మన తలకాయలో గూడు కట్టుకొనిచ్చి వాటికి క్రియారూపం ఇచ్చినప్పుడు అది శక్తిగా మారుతుంది, అది మనల్ని పట్టి పీడిస్తుంది. అది పాయింట్. పాపానికి క్రియారూపకం ఇయ్యనంత వరకు నీకు డేంజర్ లేదు బిడ్డ, లెక్కలో కూడా రాదు అక్కడ. చాలామంది అనుకుంటారు, ఇన్ని రకాల తప్పుడు ఆలోచనలు నాకు వస్తున్నాయి, ఇన్ని దరిద్రగొట్టు తలంపులు నాకు వస్తున్నాయి, వీటన్నిటిని నేను చేయకపోయినా అలాంటి ఆలోచనలు నేను కలిగి ఉన్నందున మరి దేవుడు నన్ను లెక్క అడుగుతాడేమో, క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పు తీరుస్తాడేమో అనే భయం పరిశుద్ధులకు ఉంటుంది. పరిశుద్ధులారా, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతామని రాయబడి ఉన్న మాట నిజమే, కానీ అక్కడ తీర్పులోనికి దేవుడు తీసుకొచ్చేది మనము శరీరముతో చేసిన వాటిని, మనం తలంచిన వాటిని, ఆలోచించిన వాటిని కాదు, మనం చేసిన వాటిని లెక్కలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడండి ఆ వచనం, 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును, అది శరీరముతో చేస్తే, దేహముతో జరిగిస్తే వాటి ఫలము ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం యొద్ద జడ్జిమెంట్ ఉంటుంది. అది పాయింట్. జస్ట్ తలంపుల్లో, ఆలోచనల్లో
మన ఉద్దేశాల్లో అవి కలిగి ఉన్నంత మాత్రాన అవి క్రియారూపకం దాల్చనంత వరకు మనకు డేంజర్ లేదు. బోల్డ్ అని చెడ్డ తలంపులు వస్తాయి, పోతాయి, వాటిని మనం తొలగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. ఏమొస్తాయి? దురాలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ అభిప్రాయాలు మన నుండి ఉత్పత్తి అవుతాయి. అలా ఉత్పత్తి అయిన వాటిని మనం డిలీట్ చేయాలి, వాటిని తొలగించుకోవాలి, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకోవాలి. అవి క్రియాత్మకం కాకుండా జాగ్రత్త పడాలి. ఆలోచనలుగానే సమాధి అయిపోతే గొడవ ఉండదు. కానీ కొంతమంది ఆలోచనల మీద జాలి పడతారు, వాటిని తలకాయలో గూడు కట్టుకొని ఇస్తారు. కొద్ది రోజులకి అవి క్రియారూపం దాలుస్తాయి. నేను చెప్తున్నా, ఆలోచనలు వచ్చినప్పుడే వాటిని వెళ్ళగొట్టినట్టయితే క్రియారూపం దాల్చకుండా ఉంటాయి. అందుకే ప్రభు అన్నాడు, ఒకడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే వాడు తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు. అంటే మోహపు చూపు, మోహపు తలంపు నీకు వచ్చినప్పుడే దాన్ని నీ నుండి తొలగించి నువ్వు జాగ్రత్త పడితే ధన్యుడివి. కానీ నీ హృదయములో ఆ ఉద్దేశాన్ని స్థిరపరచుకుంటే తప్పకుండా నువ్వు అది చేస్తావురా బాబు అన్నాడు. ఇది అక్షరాల నిజం. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ముందు హృదయంలో ఆలోచించుకొని దాన్ని దాచిపెట్టుకుంటారు. ఒకడొకడిని హత్య చేయాలన్నా కూడా వెంటనే పోయి తప్పిమని చంపేస్తాడా? ఆహా, ఫస్ట్ వాడు ఎక్కడ వీడిని దుఃఖపెట్టాడో దాన్ని బట్టి వీడు బాధపడతాడు. బాధపడి నాకింత దుర్మార్గం చేసిన వీడిని బతకనీయకూడదు అని వాడు ఒక ఆలోచనని, ఒక దురుద్దేశాన్ని లోపల పెట్టుకుంటాడు. ఏమంటాడు? లోపల పెట్టుకుంటాడు. ఆ హత్యకు ముందు ఆలోచన ఎంటర్ అయింది వానిలోనికి. ఆ ఆలోచనను అప్పుడే వాడు తొలగించినట్టయితే, ఏ దరిద్రుడు చేస్తే చేశాడు, వాడి పాపాన వాడే పోతాడు, దేవుడు ఒకడు ఉన్నాడు, ఆ మొహం ఎంతకాలం బతుకుతాడు, దరిద్రుడు సస్తాళ్లే వాడే అని దావీదు అనుకుంటే గొడవ ఉండదు. ఆ దురాలోచన వచ్చినప్పుడు దాన్ని వెళ్ళగొట్టడం అనేది మనం చేయాలి, మన చేతుల్లో ఉన్నది. అది చెయ్యకుండా అభిప్రాయాన్ని మన అంతరంగంలో పెట్టుకుంటే ఖచ్చితంగా అది ఇంతింతై చివరికి కార్యరూపం దాలుస్తుంది. ఒకరిని చంపాలన్న ఉద్దేశమైన, ఒక వ్యక్తిని పాడు చేయాలన్న ఉద్దేశమైన, ఒక జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశమైన, ఒకటి మీద పగ తీర్చుకోవాలన్న ఉద్దేశమైన, ఒకటి సొమ్ము కొట్టేయాలన్న ఉద్దేశమైన, మొత్తం అంతా ఫస్ట్ హృదయంలో ప్లాన్స్ జరుగుతాయి. ఆఖరికి ఒక అమ్మాయిని వశపరచుకోవాలన్నా కూడా ముందు వీడు చూస్తాడు, అందంగా ఉంది, ముక్కు బాగుంది, మూతి బాగుంది, కళ్ళు బాగున్నాయి, పళ్ళు బాగున్నాయి, మనిషి మొత్తం బాగుందని ఫస్ట్ మోహిస్తాడు. మోహించి ఈ మనిషి నా భాగస్వామి అయితే బాగుండని ఇక హృదయంలో ఆ ఆలోచనలను గూడు కట్టుకొని ఇస్తాడు. ఎందుకంటే అది వాడికి హాయిగా ఉంటుంది. ఆమెకు ఆ ఆలోచన హాయిగా ఉంటుంది. వాడిని దలుచుకున్నప్పుడల్లా ఆమెకు చాలా హాయిగా ఉంటుంది. ఆమెను దలుచుకున్నప్పుడు వీడికి కూడా చాలా హాయిగా అదో రకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా ఫస్ట్ హృదయంలో గూడు కట్టుకునే ఆలోచనలు. ఆదిలోనే తుంచేస్తే దరిద్రం ఉండదంటాడు ప్రభు. మోహపు చూపు దగ్గరే నువ్వు దాన్ని కానీ కొట్టగలిగితే గొడవ ఉండదురా. కానీ ఉద్దేశాన్ని లోపలికి రానిచ్చి గూడు కట్టుకొని ఇచ్చావంటే నీ దినం చేసిద్దని చెప్తాడు. అది ఆయన చెప్పేది. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు ఉద్దేశాలు నీ తల చుట్టూ తిరిగే పక్షుల్లాంటివి. వాటిని నీ తల చుట్టూ తిరగకుండా నువ్వు ఆపలేవు. కానీ ఒకటి చేయగలవు, వాటిలో ఏదైనా ఒకటి వచ్చి నీ తలకాయలో గూడు కట్టుకోకుండా నువ్వైతే దాన్ని తోలివేయగలవు. అది నీ చేతుల్లోనే ఉంది. పాపము క్రియాత్మకం కానంత వరకు నీకు డేంజర్ లేదు. అది ఒట్టి ఆలోచనగానే ఉంటది. అది క్రియారూపం దాల్చినప్పుడు అది ఎప్పుడు శక్తిగా మారుతుంది అంటే, అది క్రియారూపం దాల్చినప్పుడు శక్తిగా మారుతుంది. దాని పవర్ అప్పుడు వచ్చింది. క్రియారూపం దాల్చడం అంటే ఏంటి? పాపపు తలంపులు రావటం వేరు, పాపం చెయ్యటం వేరు. తలంపులు వచ్చి వాటిని గూడు కట్టుకొని చివరికి ఒక రోజు పాపం చేస్తావు చూడు. ఎప్పుడైతే పాపపు క్రియ నీ నుండి జరిగిద్దో ఇక అది శక్తిగా మారి ఇక నిన్ను పీడించటం, నీ మీద దాడి చేయటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. దాని ఫలితాలు ఇవ్వటం అనేది అప్పుడు స్టార్ట్ అయింది నీకు. అందుకే మనం దేవుని గొర్రె పిల్లలం కనుక ఎప్పుడు ఈ పాట పాడుకున్నట్టు మన బ్రతుకును కూడా సాధన చేసుకోవాలి. ఏది పాట అంటే ఆ పాట, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మివేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను
చేయబడిన గొరియ పిల్లను, యేసు గొరియ పిల్లను నేను. వదకు తేబడిన దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దేవునికి స్తోత్రం. దినదినము చనిపోవుట. దేనికి చనిపోవుట? చూపులకు చనిపోవుట, తలంపులకు చనిపోవుట, ఆలోచనలకు చనిపోవుట, నడకకు పడకకు చనిపోవుట, చేతలకు తప్పుడు చేష్టలకు చనిపోవుట అనేది మనం చేయాలి. అది సాధన, భక్తి సాధన, బాధ్యత, మన బాధ్యత, మన వంతు పోరాటం మనం చేయాలి. కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, అయినా మనలో ఆశ జావకూడదు. దేవుడు ఏం చూస్తాడో తెలుసా? దేవునికి ఇష్టంగా నేను బతకాలి, ఎక్కడ కూడా దేవుడు అభ్యంతర పడే పనులు నేను చేయొద్దు అనే ఆశ వీడికి ఉందా లేదా చూస్తాడు. కొంతమందికి ఆశ ఉంటుంది, కొంతమందికి ఆశ ఉండదు. మరొక భాషలో చెప్పాలంటే బైబిల్ భాష, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. బాగుంది. ఏం కొండ? ఎక్కలేనంత ఎత్తైన కొండ, నిటారుగా ఉంది, చాలా ఎత్తుగా ఉంది, నా వల్ల అయితే కాదు. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే అసలు ఆశ తీసేసుకుంటాడు. అసలు మన వల్ల గాలి యాడెక్కుతాం, వేస్ట్, ప్రయత్నమే వ్యర్థం, అనవసరం, జరగదు. దీన్ని రాజీ పడిపోతాడు. ఇలా రాజీ పడిపోయే వాళ్ళంతా పాపానికి చిక్కి బందీలై ఎఫెక్ట్ అవుతారు. దేవుడు కూడా వాళ్ళని వదిలేస్తాడు, ఎందుకంటే వాడికి ఆశ లేదు. ఏం లేదు? ఆశ లేదు. ఆశ గల్లోడు ఏం చేస్తాడో తెలుసా? కనీసం ఎక్కడానికి ట్రై చేస్తాడు, 4 మెట్లు ఎక్కి మళ్ళీ పడతాడు అనుకో, పడ్డోడు మళ్ళీ ఆడే కూర్చోడు, మళ్ళీ ఎక్కుదామని మళ్ళీ ట్రై చేసి ఈసారి ఇంకో 2 మెట్లు 6 మెట్లు ఎక్కి మళ్ళీ కింద. దేవుడు అంటాడు, ఎందుకురా పడుతున్నావు అనడు. సరే ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, ప్రయత్నం అయితే చేస్తున్నాడు, పడుతున్నాడు, ఎక్కుతున్నాడు, పడుతున్నాడు, ఎక్కుతున్నాడు, వీడికి విసుగొచ్చి విరమించుకుంటున్నాడా, మళ్ళా ట్రై చేస్తున్నాడా అనేది చూస్తాడు. ఆ ఆశ నీలో ఉన్నంత వరకు దేవుని చేతిలో నువ్వు ఉన్నట్టే. పోరాడినంత వరకు నువ్వు దేవుని చేతిలో ఉన్నట్టే. పోరాటం మానేశావా, ప్రయత్నం ఆపేశావా, ఎక్కడానికి ఇంకా వేస్ట్ ప్రయత్నం అని ఆశలు ఉడిగిపోయి దిగజారి కూలబడిపోయావా, దేవుడు నిన్ను పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ నీ గుండెల్లో ఎక్కాలన్న ఆశ మాత్రం నీలో స్థిరంగా ఉన్నట్టయితే దేవుడే నిన్ను చెయ్యి పట్టుకొని ఎక్కిస్తాడు. అందుకే దావీదు అన్నాడు, దేవా, నా కళ్ళ ముందు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఉంది, ఎక్కాలన్న ఆశ నాకుంది, ఎక్కలేకపోతున్నాను, ఎక్కడానికి ట్రై చేసి చాలాసార్లు వెళ్ళగలబడ్డాను. అయితే ఒక్కటి అడుగుతున్నాను నిన్ను, దయచేసి నేను ఎక్కలేను కానీ, ఎక్కాలన్న ఆశ నాలో చావదు కానీ, నా యందు దయ ఉంచి నువ్వు నన్ను ఎక్కించమని అడిగాడు. మనందరి గుండెల్లో ఈ ఆశ, ఈ వాంఛ ఉండాలి. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, హృదయము దేవునికి ఇవ్వటం సులభమా, శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా? ఒక్కసారి మైండ్ దగ్గర పెట్టుకుని ఆలోచించండి. హృదయము దేవునికి ఇవ్వటం సులభమా, శరీరమును దేవునికి ఇవ్వటం సులభమా? అంటే చాలామంది ఫస్ట్ వాడిన డైలాగ్ ఏంటంటే హృదయమే అన్నా, హృదయమే అన్నా. నీకు ఒకటి తెలుసా? హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా అని పాడిన ఆయన హృదయాన్ని ఇవ్వాల. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇవ్వాల. దేవునికి స్తోత్రం. సరే వదిలేసేయండి, పాట అయితే పాడాడు. సరే ఆయన పాడిన పాట తీసుకొని మనం చాలామంది పాడతాం. విదితము కాదీలలో ఎవరికి వివరించగని పావన రూపం హృదయమే. సూపర్ ఉంది కదా, సూపర్. అలాగే ఎన్నో పాటలు, నా గుండెలో కొలువై ఉండు, నా హృదయ లోగిలిలో కొలువైన, నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని.
ఈ రకంగా పాడమంటే కుప్పలు కుప్పలు పాడతారు. హృదయము దేవునికి ఇవ్వటం సులభమే. ప్రభువా, నా హృదయం నీకు ఇచ్చేసా ప్రభువా, తీసేసుకోపో. కానీ శరీరమును దేవునికి ఇవ్వటమే కష్టం. మీ హృదయాలు ఎప్పుడో యేసయ్యకి ఇచ్చారు. మీ హృదయాలు ఎప్పుడో యేసయ్యకి ఇచ్చారు. మీ రాజు ఎవరు? మీ రక్షకుడు ఎవరు? మీ ప్రభువు ఎవరు? ప్రాణప్రియుడెవరు? మీ ఐశ్వర్యం ఎవరు? మీ సుగుణాల సంపన్నుడు ఎవరు? మీ చక్రవర్తి ఎవరు? అంటే యేసయ్యే. మీ హృదయం ఎవరిది? మరి శరీరం? అక్కడ ఉంది పాయింట్. హృదయమును ప్రభువుకి ఇవ్వటము సులభమే. దేవా, నా హృదయం ఇదిగో నీకు ఇచ్చుచున్నానని చెప్పుట సులభమే. కానీ దేహమునిచ్చుట ఏ కష్టము. హృదయముని చేశావు, మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. నా హృదయ రాజువు నువ్వే. పాటలు కూడా పాడేశాం. కానీ నిజంగా హృదయములో నువ్వే రాజువి, నా హృదయం నీదే అని పాడిన నువ్వు నీ నోటిని, కళ్ళని, చేతల్ని, నడతల్ని, నీ శరీరమును నిజంగా దేవునికి పరిపూర్ణ సమర్పణ చేశావా? హృదయం నీదే ప్రభువా అంటావు, ఎవరన్నా రెచ్చగొడితే బండబూతులు తిడతావు. హృదయం నీదే తండ్రి అంటావు, ఎవడన్నా కదిలిస్తే ఇక నిన్ను ఆపలేం. అంటే హృదయమునిచ్చినంత తేలిక కాదు శరీరమునిచ్చుట. శరీరమునివ్వటము కష్టము. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయములో పౌలు మహనీయుడు స్పష్టముగా చెప్పాడు. చదువు, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అద్దుగో, మీ హృదయములోను ఆయనకు సమర్పించుకొనుడని అన్నాడా? మీ శరీరములను అన్నాడా? మళ్ళీ మనం పాట పాడతాం. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆగు, ఏమని పాడావు? ఏమని పాడావు? సజీవ యాగముగా అంటే ఆయన చెప్పాడు కాబట్టి నువ్వు పాడావు. నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీరు అవ్వడానికి మీ శరీరములను దేవునికి సమర్పించుకొనడానికి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నా. ఇట్టి సేవయుక్తమైనది ఏది? శరీర సమర్పణ. హృదయాన్ని సమర్పించాను సార్ దేవుడికి అని చెప్పటం సింపుల్ డైలాగ్. హలో, మళ్ళీ చెప్తున్నా, హృదయాన్ని దేవునికి సమర్పించానని చెప్పటం సింపులే. కానీ దేహమును దేవునికి సమర్పించటమే కష్టతరము. దేహమును సమర్పించుట అంటే నీ నాలుకను సమర్పించాలి, నీ కళ్ళను సమర్పించాలి, నీ చెవులను సమర్పించాలి, నీ చేతులను, నీ కాళ్లను, నీ సర్వ శరీరమును సజీవ యాగముగా ఆయన బలిపీఠం మీద అప్పగించుకోవాలి. ఇది సాధన. ఇది కష్టతరమైన పని. కానీ దీన్ని సాధించడానికి మన గుండెల్లో ఆశ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను సార్, నా హృదయంలో స్థానం ఇచ్చాను, మారు మనసు పొందాను, బాప్తిజం పొందాను, పరలోకం పోతాను. ఓకే, పోతావు. పోకుండా ఏమి ఉండవు, పోతావు. నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి రక్తమంతా చిందించి నీ కోసం పానార్పణముగా పోయబడి తన రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి దేవుడు ఒకటి కోరుతున్నాడు. ఏంటో తెలుసా? నా కుమారుడా, నా కుమారి, నా రక్తమంతా పోసి నిన్ను కడిగి శుద్ధీకరించానిక నీ శరీరమును సజీవ యాగముగా నాకు సమర్పించాలి. ఎందుకు ప్రభువా? నా సేవకు నిన్ను వాడుకోవాలి. సేవకు వాడుకోవాలంటే హృదయం మెయిన్ తండ్రి. శరీరం ఎట్టుంటే ఏం నాయనా? కాదు 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 కాదు.
నా పరిశుద్ధాత్మ నీలో నివసించున్నట్లు నీ దేహము కూడా పవిత్రముగానే ఉండాలి. చాలా కీలకమైన విషయం అండి ఇది. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నువ్వు కేవలం పరలోకం కోసమే ప్రభువుని నమ్ముకుంటున్నావా, లేకపోతే ప్రభువు కోసం ఫలించాలనుకుంటున్నావా? నిన్ను అడుగుతున్నా, చెప్పు. సరే, దేవుడు ఏమనుకుంటున్నాడో చెప్పనా? కేవలం నిన్ను పరలోకం చేర్చడమే కాదు, ప్రభువు తన కోసం నిన్ను భూమి మీద వాడుకొని నిన్నక్కడ ఉన్నత స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది దేవుని కోరిక. ప్రభువు నిన్ను భూమి మీద తన పని కొరకు వాడుకొని, ప్రభువు నిన్ను తన ఆలయముగా మలుచుకొని నీలో నివాసముండి తన పని జరిగించుకొని రేపు నీకు అక్కడ ఉన్నతమైన బహుమానం ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. అది దేవుని కోరికే. నువ్వు తీర్చాలనుకుంటున్నావా లేదా? దేవునికి 2 కోరికలు. ఒకటి, మనమందరము రక్షణ పొంది నిత్య జీవానికి వారసులం కావాలి, మొదటిది. రెండవది, నిత్య జీవానికి చేరిన మనం దేవుడు మన కోసం సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యమును కూడా అనుభవించడానికి అర్హులం కావాలి. ఒకటైతేనేమో నీ కష్టంతో నిమిత్తం లేకుండా ఉచితంగా దేవుడిస్తాడు, అది రక్షణ. రెండోది మాత్రం నీ కష్టంతో ముడిపడి ఉంది. ఒకటైతేనేమో నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, టికెట్ వచ్చింది. అది ఆయనే చేశాడు, నీకు ఫ్రీ టికెట్. దానికోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. అర్థమైతే స్తోత్రం చెప్పు. ఇది నీ కష్టంతో నువ్వు సాధించుకుంది కాదు, దేవుడు ఉచితంగా నీకు ఇచ్చిన కృప. కానీ అక్కడ దేవుడు నీకు సిద్ధపరిచిన ఆ స్వాస్థ్యము పొందాలంటే మాత్రం నువ్వు కష్టపడాలి. ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో, ఏడిసేవాళ్ళు అంటే వదిలే, నువ్వు పెద్ద మేధావి కదా, వదిలే. ఎందుకు వచ్చిన గొడవ అంటే రాసుకో, మళ్ళీ ఒకసారి చెబుతా, ప్రాబ్లం ఏం లేదు. పరలోక రాజ్యము నువ్వు చేరాలంటే నీ కష్టం అవసరం లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు పరలోకం చేరతావు. మనం పరలోకం చేరితే సరిపోయిద్దా? పరలోకంలో దేవుడు మనకు సిద్ధపరిచిన స్వాస్థ్యం మనకొద్దా? అంటే 2 కావాలి. పరలోకం చేరాలి, పరలోకములో దేవుడు మనకు సిద్ధపరిచిన స్వాస్థ్యమును కూడా మనం యుగ యుగాలు అనుభవించాలి. ఈ 2 దక్కాలి. దేవుడు చెప్తున్నాడు, ఒకటైతే నేను కష్టపడి నీకు ఇచ్చా, అది రక్షణ. రక్షణ పొందిన నువ్వు నీకు సిద్ధపరిచిన నిత్య స్వాస్థ్యానికి అర్హుడవగున్నట్లు ఇక్కడ కష్టపడి నువ్వు సాధించుకోవాలి. దేవుడు మన నుంచి 2 ఆశిస్తున్నాడు. మనం ఆయన రాజ్యానికి చేరాలి. రెండవది, దేవుడు మనకు దాచిపెట్టిన నిత్య స్వాస్థ్యమును మనం స్వతంత్రించుకోవాలి. వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు పిలిచాడు? జస్ట్ పరలోకం వచ్చి ప్లాట్ఫారాల మీద తిరుగున ఆయన అని కాదు, పరలోకం వచ్చి ప్లాట్ఫారాలు కడుక్కోయ్యా అని కాదు. పరలోకం వచ్చి నువ్వు కిరీటధారివై సింహాసనమెక్కి రాజదండము చేబూని నువ్వు పరిపాలించాలి నాయనా. నేను నీ కోసం దాచిపెట్టిన గొప్ప స్వాస్థ్యం ఉంది, దాన్ని నువ్వు అనుభవించాలి. అది నా తండ్రి కోరిక. పరలోకములో సంపన్నులు ఉంటారు, దరిద్రులు కూడా ఉంటారని మీకు తెలుసా? ఉంది బైబిల్లోనే. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో 7వ వచనం నుంచి కిందికి చదివితే, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. పునాది మీద ఒకడు కట్టిన పని అగ్నిలో కాలిపోయిన ఎడల తన మట్టుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అన్నాడు. ఏమండి, 7 నుంచి కిందికి చదివితే మొత్తం ఎన్ని ఉంటే 14వ వచనం నుంచి నేను చెప్పింది ఉంటుంది అక్కడ. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడిందంటే అర్థమైంది. ఇల్లు గాలిపోయినోడికి ఏం మిగిలిద్ది? కప్పుకోవడానికి దుప్పటి ఉంటుందా? తినేదానికి గింజలు ఉంటాయా? దాచిపెట్టుకున్న డబ్బులు ఉంటాయా? వెండి బంగారులు ఉంటాయా? మొత్తం అవుట్.
పాత్రలతో సహా కాలి మెలిదిరిగిపోతాయి, వండుకోవడానికి కూడా పనికిరావు. ఇల్లు గాలిపోయిన వాడికి ఏమి ఉండదండి. ఇక ఎవడన్నా దయ చూపితే వాడి పబ్బం గడవాలి. అంతేనా తమ్ముడా? ఇలాంటి సరుకు కూడా పరలోకంలో ఉంటుందంటే నీకు ఆశ్చర్యం కలగట్లేదా? ఇలాంటి సరుకు కూడా రేపు పరలోకంలో ఉంటుంది. పరలోకానికైతే వస్తారు, నరకానికి పోరు, పరలోకం వస్తారు. ఎందుకంటే ప్రభు రక్తంలో కడుక్కున్నారు, పరిశుద్ధపరచబడ్డారు. కానీ దేవుడు ఆశించిన రీతిలో వాడబడలేదు, ఫలించలేదు. రేపు నిత్య స్వాస్థ్యము పొందటానికి అర్హత లేదు వాళ్ళకి. ఏందనుకున్నావు? మైండ్ దగ్గర పెట్టుకొని వాక్యం వినాలి. ఎన్నాళ్ళు ఉంటావేడా? అది మనకు పర్మనెంట్ ప్లేస్. అక్కడ విషయాలు మనం జాగ్రత్తగా మైండ్కి ఎక్కించుకోవాలి. అక్కడికి సంపాదించుకొని అక్కడికి పోగేసుకునే పని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ నుంచి లేపాడనుకో నిన్ను నన్ను, అక్కడికి పోయి అదంతా చూసి వాయమ్మో ఇంత ఉంటుంది అనుకోలేదు ప్రభువా, ఇప్పుడు ఒక ఛాన్స్ పోయి పోటు పొడుస్తా అంటే 7 సేవలే కూర్చో అంటాడు. మళ్ళీ ఒకసారి చెబుతా, అక్కడికి పోయినాక ఎప్పుడు లెగుస్తామో తెలియదుగా, ఎప్పుడు పిలుస్తాడో తెలియదుగా. ఆడికి పోయినాక అర్ర ఇట్టు ఉంటుంది అనుకోలేదు ప్రభువా, అమ్మ బాబు అవునా, తండ్రి తండ్రి ఒక్క ఛాన్స్ తండ్రి 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 నేను ఇప్పుడు పోయి పోటు పొడుస్తా అంటే 7 సేవలా నీకు ఇచ్చిన టైం అయిపోయింది కవా అంటాడు. ప్రభువా ఇక్కడ ఏమైనా చేసేది ఉందా? కొంచెం డెవలప్ కావటం ఇక్కడ లేదురా బాబు, చేయాల్సిందంతా అక్కడే. అక్కడ చేసిన దానికి జీతం ఇక్కడ లభించింది అంతే. కాదు ప్రభా అక్కడ అయిపోయింది కదా, ఇక్కడ ఏమైనా చేయటానికి ఉందంటే ఇంకేం లేదు. మరి అందుకేగా నేను మొత్తుకొని చెప్పింది, అక్కడే సిద్ధపడండి, అక్కడే జాగ్రత్త పడండి, అక్కడే సేవ చేయండి, అక్కడే ఆత్మల కొరకు పని చేయండి, అక్కడే నా నామాన్ని మయంపరచండి. మీరు అక్కడ చేసిన ప్రతిదానికి ఇక్కడ ఫలము సమకూరుతుందని నేను ఎన్నిసార్లు చెప్పానురా? నా కుమారు ఎన్నిసార్లు చెప్పానుమా? నా కుమారుడు ఎన్నిసార్లు చెప్పాను? శాలేం రాచేత ఎన్నిసార్లు చెప్పించాను? ఎక్కిందా నీకు? కూర్చున్న కాడ నుంచి టైమే చూసుకున్నావు, నువ్వు కూర్చున్న కాడ నుంచి టైమే చూసుకున్నావు. అసలు ఏం చెప్తున్నాడు? అసలు ఫ్యూచర్ ఏంటి? ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? ఎలా సిద్ధపడాలి? అసలు ఆలోచన చేసావు నువ్వు? స్వాస్థ్యం అంట, స్వాస్థ్యం. నోరు మూసుకొని కూర్చో. వాళ్ళు పరలోకం వచ్చావు, నరకానికి పోకుండా సంతోషపడి కూర్చో అంటాడు. మరి దేవుని కొరకు ఫలించిన వానికి జీతముంది, జీతముంది. వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు, వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు. యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నవన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు. దేవునికి స్తోత్రం. చెప్పండి, జీతం ఉందా లేదా? స్వాస్థ్యం ఉందా లేదా? కిరీటం ఉందా లేదా? అధికార దండం ఉందా లేదా? సింహాసనం ఉందా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా అంటాడు అక్కడ. అమ్మ బాబోయ్, జడ్జి ప్లేస్ అండోయ్, రాజు ప్లేసు. మనము దేవదూతలకు తీర్పు తీర్చేంత పొజిషన్ అంట. అంటే దేవదూతలు సైతం మన ముందుకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడతారు. మరి అంతే, ఆయన రాజు యేసయ్య, ఆయన పక్కన కూర్చున్న పట్టమహిషి సంఘం రాణి. రాజు దగ్గర రాజదండం ఉంటుంది, రాణి దగ్గర కూడా రాణి దండం ఉంటుంది. పౌరులందరూ రాజుకి ఎంత విలువ ఇచ్చారో రాణికి అంతే విలువ ఇవ్వాలి. స్తోత్రం. మీకు తెలుసా, కొన్ని రాజ్యాలను రాణులు పరిపాలించారు, కొన్ని రాజ్యాలను రాణులే పరిపాలించారు. ఎంతమందికి తెలుసో? మనం ఎరగనయ్యా, పాత సినిమాలు మనం చూడనయ్యా. అది కొన్ని రాజ్యాలను రాజులు కాక రాణులు. రేపు క్రీస్తు పక్కన మనం కూర్చుంటే, ఆయన దేవుడు, ఆయన పక్కన దైవములు అన్న మెట్లో మనం కూర్చుంటాం. ఆయనకున్న అధికారము మనకు కూడా ఉంటుంది.
దూతలు ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మనకు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారు. బోలెడంత ఉంది అక్కడ. మన తపనంతా ఏ కాడికి ఏడకొప్పేసుకోవాలంత ఆఫ్ మైండ్ వ్యవహారం. తపనంతా ఏడకొప్పేసుకోవాలి, ఏడగట్టాలి, ఏడ ఊరేగాలని ఎంత కొప్పేసి ఒకళ్ళని చూస్తూ ఉంటాను. వాళ్ళ బాధలు చూసి నవ్వొస్తుంటుంది నాకు. ఏమండి 60 ఏళ్ళు వచ్చిన దాకా చేస్తానే ఉంటారు, కొప్పేసే పనిలోనే ఉంటారు. 70 రాగానే పాడి కడతారు. దేవునికి స్తోత్రం. ఒరే 60 ఏళ్ళు కష్టపడి కొప్పేస్తేవి 10 ఏళ్ళు భరించావు, 10 ఏళ్ళు అనుభవించావా? 60 దాటేసరికి తినబోయేసరికి షుగర్ అనే తీపి తిందామంటే, అవండి కాస్త ఉప్పు కారం తిందామంటే పొగరనే బీపీ. కుప్పేస్తేవి 60 ఏళ్ళు కష్టపడి కుప్పేస్తేవి, అది గడితివి ఇది గడితివి, అన్నీ కుప్పేసుకుంటే పొలాలు కొంటివి, స్థలాలు కొంటివి, ఎందులో లేకుండా పోతివి. ఇంత చెప్పినా తపన చచ్చిద్దా? ఇప్పుడు నేను చెబుతుంది తెలుగే కదా, క్లియర్గా అర్థమైద్ది కదా, పల్లెటూరు వాళ్ళకి కూడా అర్థమైద్ది కదా, చదువు లేనివాడికి కూడా అర్థమైద్ది కదా. నిజమే అనుకుంటుంటారు కదా, నిజమే కరెక్ట్ మరి అనుకుంటారు కదా. కూటమి అయిపోగానే పోతుంది దీనికోసం పరిగెత్తుతారు. నేను చెబుతున్నా, ఈ లోకములోనికి మనం ఏమీ తేలేదు, ఇక్కడ నుంచి మనం ఏం తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందాం. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచిన వని ధీరుడల జండరు. విజయము సాధించినట్టి వీరుడు సికందరు, భుజబలమున గెలచిన వని ధీరుడల జండరు. ధ్వజమునెత్తి పోరు గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా. ధ్వజమునెత్తి పోరి గెలిచిన నిజమిప్పుడు వారు మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా. మనలోని ఆత్మజ్యోతియే తప్ప మహిలోనిదంత మన్నే కదయ్యా, మన్నే కదయ్యా, మన్నే కదయ్యా. ఆమేన్. మరంతేగా పాడేటప్పుడు బాగానే ఉంటుంది, మాట్లాడుకునేటప్పుడు బాగానే ఉంటుంది. ఈ మాటలు విన్నప్పుడు అందరికీ శ్మశాన వైరాగ్యం వచ్చింది. శ్మశాన వైరాగ్యం అంటే తెలుసా? శ్మశానంలో బొందలగడ్డలు ఏమన్నా బొంద పెట్టడానికి పోయినప్పుడు అందరు డైలాగులు చూడండి. ఏముంది బావా, వాడు ఎంత తపన పడ్డాడు, ఏందో జీవితం మాయ, ఏం కట్టుకుపోతున్నాడు బావా అని వీడు బామ్మర్ది అంటే, వాడు బావ అంటాడు, అంతేగా బామ్మర్ది, మాయరా ఇదంతా, 3 నాళ్ళు ముచ్చట అంటాడు. ఒరే ఒరే ఏందిరా వేదాంతులా మారిపోయారు, అందరూ ఏందిరా ఏదో రకంగా మాట్లాడుతున్నారు. ఇక బయటికి బాగానే ఏదో అరణ్యానికి పోయి తపస్సు చేసేటట్టు మాట్లాడతారు. కానీ అక్కడి నుంచి బయటికి రాగానే, ఆ బోరింగ్ దగ్గర కాళ్ళు కడుక్కొని పక్కకు రాగానే, ఏంది బావగారు ఎందుకు కొన్నా ఉంటుగా, కాస్త మనకు కూడా చూడొచ్చుగా, ఏదో తేలిగ్గాలాగే ఉంటుగా, 50 లక్షలది 30కే కొట్టే ఉంటగా, అట్లాంటి జాక్పాట్లు ఉంటే మాకు కూడా చెప్పొచ్చుగా. ఒరే ఇప్పుడే కదరా నువ్వు లోపల మాట్లాడింది, ఇదంతా మాయా, ఏం కట్టుకుపోయాడు, సరేలే అట్టని పోయినోడితో మనం పోతామేంది, ఉన్నంత వరకు కథ నడవాలిగా. అయిపోయా. శ్మశాన వైరాగ్యం అంటే ఆ కాసేపే, బయటకు వచ్చాడంటే పోయింది. ఇప్పుడు కూటంలో ఉన్నంతసేపు మీకు కూడా ఏమనిపించింది అంటే, నిజమే అసలు ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో, ఏం సంపాదిస్తాం, మనం అక్కడికి రెడీ చేసుకోవాలి, అక్కడికి రెడీ చేసుకోవాలి. అక్కడ కూటం అయిపోయి బయటికి మనం అక్కడ లేదు ఇక్కడ లేదు, మళ్ళీ ఎప్పుడు కాలు ఇట్టి అన్నట్టుగా ఇదేవారు. కానీ దేవుని వాక్యము సత్యం. అదర్థమయ్యే నేను దేవుని పనికి వచ్చా. నా ప్రభువు నేను రక్షింపబడుటయే కాదు, అనేక మందిని నేను రక్షించాలి, ప్రభు పని చేయాలి, ప్రభు కార్యములో నేను పాలివాణ్ణి కావాలని నా యేసయ్య కోరుతున్నాడు. అలాగూ నేను చేయటం ద్వారా భూప్రజలకు మేలు కలుగుతుంది, పరలోకములో నాకు స్వాస్థ్యము కలుగుతుంది.
ఈ స్వాస్థ్యము మన ప్రయాసతో దొరుకుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు ఉచితంగా ఇచ్చేదైతే కాదు, అది కూడా చెప్తున్నాను నేను. రక్షణే ఉచితం. అక్కడ దక్కే స్వాస్థ్యము మన ప్రయాస ఫలం, మన పనికి జీతం. రక్షణ జీతం కాదు, రక్షణ దానం. అందరు చెప్పండి. మనకిచ్చిన ఆత్మరక్షణ దేవుని దయాపూర్వక దానం. కానీ జీతము పని చేసినోడికి ఇస్తారు. ప్రభు ఏమన్నాడు? జీతం తీసుకొస్తున్నాను అన్నాడు. అంటే పని చేయండి. ఎవడు ఎంత చేస్తే అంత జీతం. ఒక పూట చేస్తే 800 కూలి అనుకోయా, 400. 2 పూటలు చేస్తే 800. డే అండ్ నైట్ చేస్తే 1600. వారం చేస్తే 756, 5600. నెల చేస్తే 3 నెలలు 24,000. ఎవరు ఎంత చేస్తారో అంత జీతం. కొంతమంది చర్చికి నాజూగ్గా వస్తారు, బాత్రూంలో కూడా అఫీషియల్గా వెళ్తారు. ఇటు పుల్లాటు తీసేయరు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి జీతం దేవుడు? చర్చికి వచ్చిపోయినందుక? బాగా బాత్రూమ్ వాడినందుక? కూసున్నోళ్ళు ప్లేట్ ఇవ్వటం ఆలస్యమైతే గొడవ, ప్లేట్లో ఫుడ్ పెట్టడం ఆలస్యమైతే గొడవ. ఏమన్నా ప్లేట్ ఇచ్చి ఎంతసేపు అయింది? ఏదో వాళ్ళేది వీళ్ళకి ప్లేట్లు ఇచ్చి వాళ్ళు అక్కడ క్రికెట్ ఆడుతున్నట్టు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, కనీసం 6 రోజుల్లో ఒక్కరోజు నీకు పనిచేసే ఛాన్స్, దేవుని పని చేసే ఛాన్స్, పరిశుద్ధులకు ఉపచారం చేసే ఛాన్స్ దక్కుతుంది. దాన్ని నువ్వు పోనీయకూడదు. ఇక్కడ అందరూ ఇంత కుప్ప అయితే చెత్త వదిలిపోతారు. కూటం అయిపోగానే ఆమేన్ అనగానే ఇక బాయి చెప్పి పరిగెత్తడం కాదు, కాస్త చీపురు తీసుకొని వాటన్నిటిని పోగు చేస్తే పరిచర్య అక్కడ రాయబడిద్ది. పని, దేవుని పని. ఈ శరీరమును కొంత కష్టపెట్టడం దేవుని కోసం. ప్రభు పరిచర్య ఉంది, పిలుపు వచ్చింది, పరిగెత్తాలి దేవుని పనికి. ఆర్థికంగా తోడ్పడవచ్చు, శారీరకంగా తోడ్పడవచ్చు. ఏదో ఒకటి దేవుని పనిలో నేను కొనసాగాలి. నా లైఫ్ వేస్ట్ కాకూడదు. నేను అక్కడికి జాగ్రత్త పడాలి, అక్కడికి సమకూర్చుకోవాలి. అక్కడ సమకూర్చుకోవాలంటే ఇక్కడ నేను కష్టపడాలి. ధనవంతుడికి ఏం చెప్పాడు? నీ ధనం అమ్మి బీదలకిమ్ము, అప్పుడు నీకు అక్కడ ధనం కలుగుతుంది అన్నాడు. అంటే ఈ పని చేయకపోతే అక్కడ ధనం. ప్రభువా, ఇప్పటిదాకా నేనేమనుకున్నానో తెలుసా యేసయ్యా? నేనేమనుకున్నానో తెలుసా? రక్షణ ఎట్లా అయితే ఉచితంగా ఇచ్చావో, కిరీటం, సింహాసనం, రాజ్యాలు, పరిపాలన, రాజదండం, బంగారు రోడ్లు, వాటి మీద రథాలతో నేను గుర్రాలు వేసుకొని తిరుగుతాను అనుకున్నా ప్రభువా. ఇది కూడా ఉచితమే అనుకున్నా ప్రభువా. అంటే ఉచితం కాదు అది. వచ్చామా, పోయామా, హాజరు వేయించుకున్నావా, ఆశీర్వాదం వచ్చిందా? 6 రోజులు మనకి ఇక భయం లేదు. పట్టుకున్నదల్లా బంగారం అయితే, ఎందుకంటే ఆదివారం చర్చికి పోయొచ్చా. దేవునికి స్తోత్రం. శోధనలు రావు, వచ్చినా ఆయనే తీసేస్తాడు, ఎందుకంటే ఆదివారం హాజరు వేయించుకొని వచ్చా. టైం చూసుకునే వాళ్ళు కూడా ఏంటంటే ఆ టైం కోసం బతికేవాడా, టైం కోసం బతికేదానా? సిగ్గు తెచ్చుకొని మారండి, కాస్త దేవుని పని చేయండి. మీకు దండం పెట్టి చెబుతున్నా, దేవుని పని చేయండి. శరీరములను దేవుని పనికి యుక్తమైన సేవ చేయడానికి సమర్పణ చేయండి. ఏమండి, పాట ఎత్తుకుంటే చాలు, ఆపలేం. సమర్పణ చేయుము ప్రభువునకు. ఓకేనా? ఇప్పుడు వాడండి, నాకంటే బాగొచ్చు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. చాలు. మీరందరూ కలిసి నాకు చెబుతున్నారు. మీరేమంటారు? నీ దేహమును, నీ సమయమును. దేవుడి కృప వల్ల నేను అవన్నీ చేశా. కాబట్టి ఇప్పుడు నేను ఒక్కడిని పడతా.
అది మీకు వర్తిస్తుంది. సమర్పణ చేయుము ప్రభువునకు మీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము. లేకపోతే నువ్వు ఆ పని చేయకపోతే దరిద్రపు స్థితిలో ఉంటావు, ప్లాట్ఫారం బతుకుతావు. కన్ఫామ్. అంటే బ్రదర్ మనకు అక్కడ సింహాసనం, కిరీటం, అధికారం ఏమి ఉండదు. ఉందిరా, పెద్ద పోటు పొడిచావని. అరే బాత్రూంలోకి వెళ్ళి వాడుకుంటావు కానీ కనీసం 2 బాత్రూంలు గడిగిన చరిత్ర ఉంది నీకు. ఆ పోయేటప్పుడు కూడా ఖర్చు పేడుంది అది. ఆ బాత్రూంలో పోయేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకొని ఏనాడన్నా 2 బాత్రూంలు గడిగా ఎప్పుడన్నా ఒళ్ళొంచి. మరి ఎందుకు ఇవ్వాలి నీకు బహుమానం? ఎందుకు ఇవ్వాలి? స్వాస్థ్యం ఎందుకు ఇవ్వాలి? ఏం చేసావని? కాబట్టి చెప్తున్నాను, హృదయం ఇచ్చానని ముచ్చట్లు చెప్పడం కాదు. హృదయము ఓకే, దేహము సమర్పించాలి. అర్థమైందా? పరిశుద్ధమును అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని మేము బ్రతిమాలు కొనుచున్నాను. 2 విషయములలో మన శరీరమును మనం జాగ్రత్త చేసుకోవాలి. మొట్టమొదటిది, మన శరీరమును ప్రభువుకు సమర్పించి పరిశుద్ధతను కాపాడుకునే విషయములో మన కృషి ఉండాలి. అర్థమైందా? పరిశుద్ధతను కాపాడుకున్నటలో మన కృషి ఉండాలి. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ నివాసం ఉంటాడు. అది వాక్యం చెప్తున్న సత్యం. బైబిల్ తీయండి, రిఫరెన్స్ చూపిస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం, 16-17 వచనాలు. నేను మీ కొరకు తండ్రిని వేడుకొందును, ఆయన మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అయా వినండి అయ్యా, ఆయన ఎవరిలో ఉంటాడంట? అందరు చెప్పండి. నీలో ఉండునంటే దేవుని పరిశుద్ధమైన ఆత్మని ఈరోజు మనలోనికి పంపుతున్నాడు తండ్రి. ఎందుకు? నిన్నొక దేవాలయముగా చేసుకొని దేవుడు నీలో నివాసం ఉండి తన పనిని నీ ద్వారా జరిగించుకోవడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు సోదరా. దేవుడు నన్ను కోరుకున్నాడు. ఇప్పుడు దేవుడు నివసించే దేవాలయంలో మనం పాపం చేస్తామా? చెయ్యం. అలాగ మనలో దేవుడు నివసిస్తున్నాడు. ఇది దేవాలయం గనుక దీని పవిత్రతను కూడా మనం కాపాడాలి. ఇది మన బాధ్యత. దానికోసం మనం పోరాడాలి. దానికోసం మనం ఆశ కలిగి నిరంతరం కృషి చేయాలి. దానికోసమే దేవుణ్ణి వేడుకోవాలి. దేవా, నా దేహ పవిత్రతను కూడా కాపాడు. నా ప్రాణ ఆత్మ దేహముల యొక్క పవిత్రతను కాపాడు ప్రభువా. నేను పరిశుద్ధంగా ఉంచుకోవాలని తిప్పలు పడుతున్నా కానీ ఎక్కడో చోట అపవిత్రత అనేది నా నుండి జరుగుతుంది. అదైతే నాకు ఇష్టము లేదు. నేను నీకు పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగముగా నేను సమర్పించుకోవాలన్న ఆశ నాకుంది. నా తండ్రి, నాకు ఆశ తీర్చు. నీవు నాలో నివాసం ఉండటానికి తగినటువంటి నివాసంగా నా దేహం పరిశుద్ధాలయంగా మార్చు తండ్రి అనే ఆశ, ప్రార్థన, ఆరాటం, పోరాటం మనకు ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు దేహం పవిత్రంగా ఉండాలి? ఎందుకంటే దేవుడు మనలో నివాసం ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, 3:16 1 కొరింథీ పత్రిక, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. తమ్ముడా, మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాలయమైన నీ దేవాలయం లాంటి శరీరమును మందుకు బానిసం చేస్తావా? చుట్టా, బీడీ, సిగరెట్, ఖైనీ లాంటి పనికి మాలిన వాటికి బానిసం చేస్తావా? వ్యభిచారానికి, జారత్వానికి నీ దేహాన్ని వాడతావా? అపవిత్రమైన మాటలు వాడటానికి నీ దేహాన్ని వాడతావా? మాట ఏం మాట్లాడుతున్నావు? నా హృదయాన్ని సమర్పించాను. మరి దేహాన్ని ఎప్పుడు సమర్పిస్తావు?
శరీరాన్ని కూడా నువ్వు సమర్పించాలి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరగాలి. లేకపోతే అసలు శరీరాన్ని వదిలేశారండి. హృదయం దేవుడికి ఇస్తే చాలంట, ఇక శరీరం అప్పుడప్పుడు ఏదో ఒకటి చేసుకుంటుంటుందంట. ఓయమ్మో భక్తులో, ఓయమ్మో భక్తులా, ఏది పడితే అది చేసుకుంటుంది శరీరం. అంతే కదనే, మరి శరీరం మంచిది కాదు. సర్టిఫికెట్ కూడా నువ్వు ఇచ్చుకుంటున్నావు. మరి సజీవయాగంగా సమర్పించమన్నాడుగా. వినువారికి మేలు కలుగునట్లు మీ నోట అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అన్నాడు. అయ్యా వ్యభిచారం కాదు, చుట్టా బీడి సిగరెట్ మందు కాదయ్యా. దేవుని రక్తములో కడగబడిన పరిశుద్ధుడా పరిశుద్ధురాలా దేవుని బిడలారా, క్రీస్తు ఏర్పరచుకున్న పిల్లలారా, ప్రభు విమోచించిన ప్రజలారా, రాజులైన యాజక సమూహములారా, నీ నోట దుర్భాషను కూడా దేవుడు తట్టుకోలేడట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆగో, నువ్వు బూతు మాట్లాడినా బాధపడతాడంట. ఎందుకంటే నీలో ఆయన ఉంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 18వ వచనం చదివితే ఒకసారి చూడండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, అద్దుగో మనుషుడు చేయు ప్రతి పాపమును జారత్వము బై పైత్యం 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 వయసు బ్రదర్ పైత్యం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉంది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ శరీరమును జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నాడు. పైత్యం చేష్టాలు చేసి జారత్వానికి బానిసలైపోయి జారులుగా వ్యభిచారులుగా మారకండి. తిరిగి జన్మించిన మనకది తగదు. క్రీస్తు రక్తములో పరిశుద్ధ పరచబడిన మనకది తగదు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ చెప్తున్నా, విచ్చలవిడి లైంగిక పాపం, కొవ్వెక్కిన వ్యవహారం, విచ్చలవిడి కాముకత్వం, విశృంఖలత్వం మంచిది కాదు. అది దేవుని పరిశుద్ధులకు తగినది కాదు. ఎందుకనగా మనలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉండి ఆయన సేవకై మనల్ని కోరుకున్నాడు. ఆ విధంగా మన ద్వారా పని జరిగించి మనకు నిత్య స్వాస్థ్యమును సిద్ధపరుస్తున్నాడు. నీలో ఉండి మనుషుల్ని స్పర్శిస్తాడు, నీలో ఉండి మనుషులతో మాట్లాడతాడు, నీలో ఉండి మనుషుల్ని తాకుతాడు, నీలో ఉండి మనుషుల్ని రక్షిస్తాడు, నీలో ఉండి మనుషుల్ని ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. దేవుడు నీలో నివాసం ఉంటాడు. అందుకే చాలా చోట్ల చెప్పాడు. తెసలోనిక 1 పత్రిక 4వ అధ్యాయము 1 వచనం, నిర్వచనం వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. తెసలోనిక 1 పత్రిక 4వ అధ్యాయము 1 వచనం నుంచి, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞ మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మల్ని వేడుకొని. చాలా సంతోషం, అదంతా వదిలే కానీ 4వ వచనం చదువు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్మనకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఎక్కలేని ఎత్తైన కొండ, ఏమన్నాడు? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏంటి దేవుని చిత్తం? నువ్వు విచ్చలవిడిగా తిరగటం, విచ్చలవిడిగా మాట్లాడటం, విచ్చలవిడిగా ప్రవర్తించటం, విచ్చలవిడిగా వ్యభిచరించటం, విచ్చలవిడిగా తాగటం, విచ్చలవిడిగా తిరగటం, తడవకోసారి బయటికి పోయి దమ్ము కొట్టి లోపలికి వచ్చి హల్లెలూయా అంటాం. పిల్లలకు పాల కూతొచ్చిద్ది,
కొంతమంది అబ్బాయిలకి దమ్ము 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 వచ్చి లోపల కూర్చొని తడవకోసారి బయటికి పోయొచ్చి ఆ రోడ్డు దగ్గర పోయొచ్చి అది కావాలి ఇది కావాలి. దేవుడు చెప్తున్నాడు, ఎంతకాలం నీ దేహాన్ని అలా పాడు చేస్తావు? అరే 10 కాలాలు నిన్ను బతికించి 10 సంవత్సరాలు నిన్ను వాడుకుందాం అనుకుంటే 1 సంవత్సరంలో చచ్చేటట్టున్నావు రా, నువ్వు ఊపిరితిత్తులు పాడు చేసుకొని దరిద్రుడు అని తిడతాడు దేవుడు. పాడైపోతాయిరా ఊపిరితిత్తులు. నీకు అర్థం కావట్లేదా? పెట్టెల్లా తెచ్చుకున్నా, పెట్టె మీద ఏం వేశాడు వాడు? నిన్ను పరిశుద్ధంగా కాపాడి ఆరోగ్యంగా కాపాడి నీకు దీర్ఘాయువునిచ్చి నువ్వు సచ్చిందాకా నిన్ను వాడుకొని నీకు గొప్ప స్వాస్థ్యాన్ని కుప్పేద్దాం అనుకుంటే నువ్వు చేసే దరిద్ర పనుల వల్ల, వ్యభిచారం వల్ల, అజారత్వం వల్ల, ఈ తాగుడు వల్ల, సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు, మందు తాగితే లివర్ కిడ్నీలు, జారత్వం చేస్తే ఒళ్ళంతా తేడా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, వాటిని తుంచేయండి. పరిశుద్ధులగుట ఏ దేవుని చిత్తమో, మీరు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. ఎంతమందికి అర్థమైంది నాయన? ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని కాపాడుకోవాలా లేదా? ఊరేగొచ్చా ఇష్టం వచ్చినట్టు? నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడనోడివైతే తగలబడి ఎట్లనో పోతావు, ఎటు కూడా చచ్చి పాతాళానికి పోతావు కాబట్టి గొడవ లేదు. కానీ నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా వారసురాలిగా చేశాడు గనుక, నీతిమంతుల జీవగ్రంథములో నీ పేరు లిఖించాడు గనుక నువ్వు నేను మనం అందరం, ఆడోళ్ళు మగోళ్ళు యవనులు కుర్రోళ్ళు ముసలోళ్ళు, మొత్తానికి చెప్తున్నాను నేను. మీకు అందరికీ తెలివి బాగుంది, ఒకళ్ళు కూడా నిద్రపోట్లా. స్పష్టంగా చెప్తున్న జాగ్రత్త, దేహ పవిత్రతను కాపాడుకోండి. మన శరీరములో దేవుడు నివాసం ఉంటానని అనేక చోట్ల రాయించాడు. యోహాను 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అదే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. అది ఎవరు పట్టించుకుంటున్నారు? ఈ మాటలు ఎవరు సీరియస్గా తీసుకుంటున్నారు? తీసుకోవాలి. తీసుకోపోతే రేపు అక్కడ వేస్ట్ ఫెలోగా నిలబడిపోతావు, రేపు వ్యర్థుడు అవుతావు అక్కడ. ఇలాగున మనం దేహమును కూడా దేవునికి సమర్పించాలి. దీన్ని ముంగమూరి దేవదాసయ్య గారు పాట రాశాడు. తనువు నాదిది, ఆయన ఏమన్నాడు? హృదయం నాదిది అనలా. తనువు అంటే శరీరము. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి. తనువు నాదిదిగో గై. అయ్యా, నీ నేత్రములు పరిశుద్ధంగా ఉండాలి, వాటితో నువ్వు చూడకూడనివి చూడొద్దు బేటా అని దేవుడు చెప్పాడు. ఈరోజు సెల్ ఫోన్ నీకు అందుబాటులోకి వచ్చింది, పర్సనల్ లైఫ్ నీకుంది. నాకు తెలుసు మన సైకాలజీ ఏంటో, మన శరీర తత్వం ఏంటో. నీ పర్సనల్ లైఫ్లో నీవు రహస్యమందు ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడిగా ఉన్నప్పుడు నీ సెల్ ఓపెన్ చేసి నువ్వేం చూస్తున్నావు అమ్మా, నువ్వేం చూస్తున్నావు అయ్యా, అది నీకు నీ మనస్సాక్షిగా నా దేవుడికే తెలుసు. గుండెలో భయం, అరే నా కళ్ళను అపవిత్రం చేసుకుంటున్నాను, దీనివల్ల నాలో దురాశలు పుడతాయి, ఇతరుల మీద దురాలోచనలు కలుగుతాయి, ఇది చూడకూడదు కదా, నేను అపవిత్రమైనవి అశ్లీలమైనవి నేను చూడకూడదు కదా అన్న భయం ఉందా? ఏమనుకుంటున్నారు తెలుసా? దేవుడికి అన్నీ తెలుసులే, శరీరం బలహీనమని తెలుసులే, క్షమిస్తాళ్లే, కృపగలవాళ్లే, కనికరిస్తాళ్లే, ప్రభు బల దగ్గర ఒప్పుకుంటాలే. శాలేమన్న ఎప్పుడు చెబుతున్నాడుగా, ఒప్పుకోండి క్షమిస్తాడు, ఒప్పుకోండి క్షమిస్తాడని. చేయటం ఒప్పుకోవటం, చేయటం ఒప్పుకోవటం, అరే అలవాటుగా మారిపోయింది. ఏమనుకోవద్దు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేహము యొక్క పవిత్రతను కూడా కాపాడాలి, దేహమును దేవునికి సమర్పించాలి.
ఎందుకనగా దేవుడు నీలో నివాసం ఉండి నిన్ను తన సేవకై వాడుకోవాలనుకుంటున్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు ఆ శరీరంతో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు, ఇష్టం వచ్చినట్టు చూడవద్దు, ఇష్టం వచ్చినట్టుగా జారత్వపు క్రియలకు దేహమును వినియోగించవద్దు. నీ దేహము, నా దేహము పవిత్ర దేవాలయము. దాని పవిత్రతను కాపాడదాం. అందుకోసం ప్రయాసపడదాం. దురాలోచనలు అనేవి క్రియా రూపం దాల్చకముందే అవి వచ్చినప్పుడే వాటిని వేటాడదాం, వాటిని తొలగిద్దాం. అలా కాకుండా వాటిని రానిచ్చి తలకాయలో గూడు కట్టుకొనిస్తే తర్వాత ఖచ్చితంగా క్రియారూపం దాలుస్తాయి. అప్పుడు దాకా ఒట్టిగా ఉన్నటువంటి వాటికి ఒక శక్తి వచ్చింది. ఇక అర్థమైంది ఏమొచ్చింది? పాపమునకు శక్తి వచ్చి ఒక దగ్గర బెండ్ అయిన నిన్ను అన్నిటికీ బెండ్ చేయటం మొదలుపెట్టింది. దానికి ఆ పవర్ ఉంది. మరి అందుకే దాన్ని గల్లించుకోవద్దని చెబుతున్నాడు దేవుడు. అర్థమైందా? నువ్వు కరెంటు తీగను పట్టుకున్నంత వరకు నీకేముంది? భద్రత ఉంది. జిలాకు పనిచేసి పట్టుకున్నావు అనుకో, ఇక అది వదలదు నిన్ను. అర్థమైందా? ముచ్చట పడి పట్టుకున్నావు అనుకో, ఇక నువ్వు వదిలేసినా అది వదలదు. పాపం అలాంటిది. సరదాగా పోయి మందేసుకోవటం అలవాటు అవుతారు సహజంగా. ఈ మందు తాగేటప్పుడు పక్క వాళ్ళతో ఏం డైలాగులు వేస్తారో తెలుసా? నీ బోటోడు నా బోటోడు చెప్పాడు అనుకో, ఇదిగో ఇంతవరకు అలవాటు లేదు నీకు, ఎందుకు పోయి కూర్చున్నా వాళ్ళ మధ్యలో? ఎందుకు పోయి కూర్చున్నావు? ఎంతలో మాట అంటాడు తెలుసా? కూర్చుంటే బానిసలు అయిపోతారా? సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడా? అబ్బో, ఇక్కడ వెళ్ళి కూర్చుంటాం, అవసరమైతే ఒక పెగ్గు తీసుకుంటాం. ఎంతవరకు ఉండాలో ఆ లిమిట్స్ ఉన్నాయి మాకు. లిమిట్స్ క్రాస్ చేయం. పెద్ద డైలాగులు, భారీ డైలాగులు. ఇప్పుడున్న సీనియర్ మోస్ట్ తాగుబోతులు అందరూ వాడింది ఆ డైలాగులే. వీడికి తెలియదు ఆ సంగతి. అనుకుంటాడు నేను కంట్రోల్లో ఉండగలను, నేను కంట్రోల్లో ఉంటాను. అమ్మాయి వాళ్ళు పనికి మాలినోళ్ళు, అమ్మాయి వాళ్ళు తేడా మనుషులు, వాళ్ళతో పోయి ఎందుకు తిరుగుతున్నావు, వాళ్ళతో ఎందుకు కూర్చుంటున్నావు, నీ మైండ్ పాడు చేస్తారే తల్లి, చక్కగా భర్తతో కాపురం చేసుకుంటున్నావు, పిల్లల్ని కలిగి ఉన్నావు, నువ్వు జాగ్రత్త. వాళ్ళు కొంచెం ఈ మనుషులు, వాళ్ళు లోకాశలు రెచ్చగొడతారు, వాళ్ళతో సావాసం నీకు మంచిది కాదంటే సెల్ఫ్ కంట్రోల్ ఇక్కడ. వెళ్ళి కూర్చున్నంత మాత్రాన, ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన బానిసలం కావు. అబ్బా కంట్రోల్ ఎక్కడ ఏడిసింది? నీ కంట్రోల్ నీ బొంద. ఎక్కడ ఏడిసింది నాకు కంట్రోల్ నా బొంద? అసలు మనకు మూల పితరులకే లేదు కంట్రోల్, వాళ్ళ బొంద. దేవునికి స్తోత్రం. ఏమనుకోవద్దు, ఉన్న సంగతి చెబుతున్నా. సెల్ఫ్ కంట్రోల్ వాళ్ళకే లేదండి, మన మూల పితరులకే లేదు. ఆ కంట్రోల్ ఉంటే కాయ ఎందుకు కోసుకొని తింటది పండు? మన వీక్నెస్ వాడికి తెలియనే తెలుసు కాబట్టి పక్కన చేరి రేపుతా ఉంటాడు. మనమేమనుకుంటాం, సైతాను కొమ్ములు వేసుకొని వస్తాడు, పాములో వస్తాడు. మనకి సైతాన్ అంటే ఏంది? పంది, పాము, బర్రె. నీకు తెలుసా? నీతో కూడా ఫ్రెండ్షిప్ చేసే ఒక ఆడపిల్లలో దురాత్మ పనిచేసిద్దని నీకు తెలుసా? నీతో పాటు ఫ్రెండ్షిప్ చేసే ఒక మగ పిల్లవాళ్ళలో నిన్ను దురాత్మ శోధించుద్దని నీకు తెలుసా? పిచ్చోడా, వాడిని ఫ్రెండే, కానీ వాళ్ళు అది పని చేస్తుంటుంది. వాడిని నీటి లాగుతూ ఉంటాడు పాపానికి. చర్చికి రారా నువ్వు అంటే వాడు సినిమా పోదాంరా అంటాడు. దేవుని సన్నిధికి రారా నువ్వు అడిగితే వాడు ఇంకో దాన్ని లాక్కెళ్తా ఉంటాడు. పద్దాకల వాడు లోకాన్ని తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు నీ తలకాయలో. నీకేం తెలుసు? వాడిని ఫ్రెండ్లా కనపడతాడు, కానీ వాళ్ళు దయ్యం పనిచేస్తూ ఉంటుంది. హవ్వకు కనపడింది సర్పమే, కానీ సర్పంలో పనిచేసింది సాతాను. నీ కనపడేది ఒక ఆడపిల్లే కావచ్చు, సోది ముఖం దానా, కానీ ఆ ఆడపిల్లలో దయ్యం పనిచేసి నిన్ను నాశనం చేసిద్ది అని చెప్పాలనిపించింది నాకు, కానీ అనలే నేను అట్లా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపమును శక్తిగా మార్చొద్దు, దానికి అనవసరంగా పవర్ ఇవ్వద్దు. ఎప్పుడొచ్చింది దానికి శక్తి అంటే, పాపం ఎప్పుడు క్రియాత్మకం అవుతుందో అప్పుడు అది శక్తి పొందుకొని, అప్పటిదాకా శక్తిహీనంగా ఉన్న పాపము, రూపు లేకుండా ఉన్న పాపము ఎప్పుడైతే నువ్వు దాన్ని ఆమోదించి క్రియారూపంలోకి తీసుకొస్తావో అప్పుడు శక్తివంతమై
అప్పటిదాకా అన్నిటినీ ఏలతన్న నిన్ను అది ఏలటం మొదలుపెట్టిద్ది. దానికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ఓకేనా? మరేం చేయాలి? మొక్కలోనే తుంచేయాలి. ఎందుకంటే నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. ఆలోచనలకు స్థానం ఇవ్వద్దు. పునాదిలోనే వేసేయాలి వాటిని. ఇది నీ పోరాటం. ఇలా చేయటం వల్ల నీకు నాకు 2 ప్రయోజనాలు ఉన్నాయి. దేహమును అలా పవిత్రంగా కాపాడుకోవటం వలన మొట్టమొదట మనం భద్రంగా ఉంటాం. దేవుడు మనలో నివాసం ఉంటాడు. దేహ పవిత్రతను కూడా మనం కాపాడుకోవటం వలన దేవుడు మనకు అందుబాటులో ఉంటాడండి. దేవుడు మనతో ఉంటాడు. మనము ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం వేదనకి ఎప్పుడు గురవుతామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. అశాంతికి ఎప్పుడు గురవుతామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. మనశ్శాంతి ఎప్పుడు పోగొట్టుకుంటామో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. విశ్వాసం ఎప్పుడు బలహీనపడిద్దో తెలుసా? పాపమునకు చోటిచ్చినప్పుడు. భయం గుప్పెట్లో ఎప్పుడు బతుకుతామో తెలుసా? పాపమును గదిలించుకున్నప్పుడు. పాపం జోలికి వెళ్ళినప్పుడు భయం గుప్పెట్లో. అదే పాపమును విసర్జించి నీతి ప్రవర్తన కలిగిన వారమై మనం క్రమంగా ఉంటే సింహము వలె ధైర్యంగా ఉంటాం. అర్థమైందా? భయపడే అధికారి ఎవరు? లంచము పొందిన అధికారి భయపడతాడు. లంచాన్ని ముట్టనివాడు మీసం తిప్పి రోషంగా మాట్లాడతాడు, సవాలుకరంగా ఉంటాడు. ఎవరి దగ్గర రూపాయి ఆశించాలా, రూపాయి పొందలా, ఎవడరా నన్ను అనేది అనే దమ్ము కలిగి ఉంటాడు. చీటికి మాటికి బల్ల కింద చేపెట్టేవాడు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఎప్పుడొచ్చి పట్టుకుంటారో, పండుకుంటే నిద్ర పట్టదు. ఆఫీస్లో కూడా భయమే. ఎవడొచ్చి ఎలా బుక్ చేస్తాడో భయమే. భయం 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 భయం, దరిద్రం. అదే దాన్ని ముట్టనోడు రోషం కలిగి ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, లెక్క కూడా చేయడు. నేను అందుకే చెప్తున్నా, ఉండాల్సిన దరిద్రం అంతా పాపంలోనే ఉంది. దాన్ని అనవసరంగా తెచ్చిపెట్టుకున్నప్పుడు అన్నీ కోల్పోతాడు మనిషి. దాన్ని కానీ కట్టడి చేయగలిగితే దేవుడిచ్చినవన్నీ పొందుకుంటాడు. ఇది మొదటి సంగతి. అందుకే దేవుడు మనకు చెప్పిన పథ్యాలలో ప్రప్రథమమైన శ్రేష్టమైన ముఖ్యమైన ఆ పథ్యం ఏంటో తెలుసా? పాపమే. పస్కెర్లైనోడికి ఎన్ని ఉంటాయి పథ్యాలు? పస్కెర్లైనోడికి ఎన్ని పథ్యాలు ఉంటాయండి? మాంసం తినొచ్చా? మందు తాగొచ్చా? వ్యభిచారం చేయొచ్చా? ఇంకా ఏది పడితే తినకూడదు, ఏది పడితే చేయకూడదు. పథ్యాలు చాలా ఉంటాయి. కానీ మనకు దేవుడిచ్చిన పథ్యం ఒక్కటే, పాపము చేయొద్దన్నాడు. దేహమును పవిత్రంగా కాపాడుకోమన్నాడు, పరిశుద్ధంగా కాపాడుకోమన్నాడు. కళ్ళని, నోటిని, హృదయమును, దేహమును, చేతలను, నడతలను, నీ అవయవములను నీతి సాధనములుగా వినియోగించు, దుర్నీతి సాధనములుగా వాటిని పాపమునకు అప్పగించొద్దు అని యేసయ్య మాట్లాడాడు. తన దాసుని ద్వారా మాట్లాడించాడు. దీనివల్ల ఏం జరిగింది బ్రదర్? పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఈ పాపాలు చేసుకొని అన్ని తగిలించుకున్న వాళ్ళకి నేను ఎన్ని ధైర్యాలు చెప్పినా సరే దడలోనే బతుకుతారు. ఎందుకంటే పాపం. నేను ఎన్ని ధైర్యాలన్నా చెప్పు, చేసున్నారుగా, వెంటాడుతూ ఉంటాయి. కరెంటు తీగను పట్టుకున్నాడు, ఇప్పుడు మనోడు వదిలిన అది పట్టుకుంటుంది. జిమా 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 లాగుతూ ఉంటుంది, మొత్తం సరికంతా అయిపోయిన దాకా. ఒక్కొక్కడేం పెద్ద మెయిన్ లైన్ పట్టుకుంటాడు, ఒక్క దెబ్బలో లేపేసిద్ది. కొన్ని పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయి, మళ్ళీ రెండో రోజు కూడా ఛాన్స్ ఉంటుంది, ఒక్క దెబ్బలో లేవటమే. కొంతమంది ఇంట్లో ఉండే చిన్న చిన్న వైర్లు పట్టుకుంటుంటారు, అది నిదానంగా లాగుతూ ఉంటుంది, జలగ పీల్చినట్టు. కానీ మొత్తానికి పాపం మాత్రం వైనం చేయకుండా వదిలిపెట్టదు. దయచేసి ఈ మాటను తీవ్రంగా తీసుకోండి. దాని జోలికి పోలేదా? దాన్ని అధిగమించి బతుకుతున్నావా? నేను చెప్తున్నా, ఫస్ట్ విశ్వాసంలో బలంగా ఉంటావు, ప్రార్థనలో నీ చేత కలిగి ఉంటావు, దేహంలో పవిత్రత కలిగి ఉన్నందున ఆరోగ్యంగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు. ఎన్నెన్ని ఉన్నాయండి. దేవుడిచ్చినవన్నీ పొందుతావు. ఫైనల్గా దేవాలయంగా మారిపోతావు. ఒకటి, అలాగున పవిత్రంగా ఉన్నందున నువ్వు బాగుంటావు, మిగిలిన వాళ్ళకి మాదిరిగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు, విశ్వాసంతో ఉంటావు.
నీ చేతలో ఉంటావు, సూపర్గా ఉంటావు. ఒకవేళ పాపంతో రాజీ పడ్డావు అనుకో, ఇప్పుడు చెప్పినవన్నీ పోగొట్టుకుంటావు. సింపుల్. ఒకటి, ఒకవేళ పాపంతో రాజీ పడకుండా పోరాడి నిలబడ్డావా, నేను చెప్పినవన్నీ పొందుకుంటా. వీటితో పాటు దేవుడు నీలో నివాసం ఉంటాడు, ఉండి ఆయన సేవ నీ చేత చేయించుకుంటాడు. ఏం చేసుకుంటాడు? ఎందుకు సేవ చేయించుకుంటాడంటే రేపు నీకు అక్కడ స్వాస్థ్యం ఇవ్వటానికి, రేపు నీకు అక్కడ బహుమానం ఇవ్వటానికి. రేపటి రోజున దానైనా నా కుమారుడా కష్టపడ్డావు నా కుమారుడా, రాత్రి పగళ్ళు నా పని చేశావు, నీలో నేను నివాసం ఉండి నేను బాగా వాడుకున్నాను నాయన, నిన్ను వాడుకున్నాను మరి ఒట్టిగా వదిలిపెట్టను, నిన్ను వాడుకున్నందుకు గాను ఇదిగో నా బహుమానమని నా ప్రభు రేపు అక్కడ బహుమానము, జీతము అన్నీ ఇస్తాడు. వాడుకున్నందుకు జీతం, అంతేకాదు వాడుకున్నందుకు బహుమానం ఇస్తాడండి. ఆయన అన్యాయస్తుడు కాదు, నీతి గల న్యాయాధిపతి. మనం వాడబడాలి. మీరందరూ ప్రసంగం కింద శాలేమన్నయ్య నిన్ను ఇంకా దేవుడు వాడుకోవాలి, దేవుడు నిన్ను బహుగా వాడుకోవాలి, కామెంట్లు చూసి అప్పుడప్పుడు కామెంట్లు చూస్తా, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారని చూస్తా. అందులో నిన్ను వాడుకోవాలి నేను అది చదివినప్పుడల్లా అనుకునేది ఏం తెలుసా, నన్ను వాడుకోవడం సరే ఆల్రెడీ వాడుకుంటున్నాడు, మరి నిన్ను వాడుకోవద్దా, నువ్వు వాడబడొద్దా? బిడ్డ నువ్వు వాడబడవా? నా ప్రశ్న అది. యజమాని వాడుకొనుటకు అర్హమైన పాత్రగా పాపులలో చేరక నిన్ను నువ్వు పవిత్రపరచుకున్న ఎడల యజమాని ప్రతి సత్కార్యమునకు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నువ్వు ఉంటావు. అందుకే చెప్పాడు, పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కొరకు ఆశపడాలి, పరిశుద్ధతను ప్రేమించాలి. ఓకేనా? మన ప్రభు పాట, పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనా నింపగలరా, పరిశుద్ధ 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 ప్రభువా, పరదూతలైనా నింపగలరా, వరదూతలైనా నింపగలరా. దేవునికి మహిమ. పరిశుద్ధుడు మన ప్రభు, పరిశుద్ధుడు. ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధులమై ఉండాలి. మీరు చెప్పండి, ఇప్పుడు హృదయం ఇవ్వటం తేలిక, దేహముని ఇవ్వటం తేలిక? ఏది కష్టం? దేహమునిచ్చుట ఏ కష్టం. మనందరం దేవదాస్ అయ్య గారి లాగా పాడుకుందాం. తనువు నాది దిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ, తనువు నాది దిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమీ, దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతింద్రవహింపజేయను శక్తి నీయుని, తనువు నాది దిగోగై. దేహమును అప్పచెప్పాడు. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పని చేయ చేతులివిగో, ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పని చేయ చేతులివిగో. చేతులు సమర్పిస్తున్నాడు. యనయంబు నీ విషయమై సొగసుగా దురుకు ధనముతో బరుగెత్త వినయ పాదములివిగో. బా, ఎంత అద్భుతమైన. యనయంబు నీ విషయమై సొగసుగా చురుకు
ధనముతో బరుగెత్త వినయ పాదములివిగో తనువు నాదిదిగో గై కొనుమీవో నీ పనికి ప్రతిష్ఠించుని. పరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలిచాడు, పరిశుద్ధ రక్తముతో కడిగాడు. నా హృదయం ఒక్కటి ఉంటే చాలు అనుకోవద్దు బిడ్డ. ప్రాణాత్మ దేహములు పవిత్రత పొందాలి, పరిశుద్ధత పొందాలి, పరిశుద్ధతకు ఆశ ఉండాలి. ఎంతకాలం మలిన కంపు, కడగబడిన పంది మరలా బురలోకి పొర్లినట్టు పంది స్వభావాన్ని ఎంతకాలం చూపిద్దాం? నోటిని అదుపులో పెట్టుకో, చేతలను అదుపులో పెట్టుకో, నడతలను అదుపులో పెట్టుకో, నీ దృష్టిని అదుపులో పెట్టుకో. నువ్వు నా బిడ్డవి, నా రక్తంతో కడుక్కున్నా, నిన్ను పరిశుద్ధపరుచుకున్నా. నా రాజ్య వారసురాలివి, వారసుడివి, నా రాజ్యానికి హక్కుదారురాలివి, హక్కుదారుడివి. అందుకు తగిన జీవితాన్ని నీవు కలిగి ఉండునట్లు జాగ్రత్త పడమని నా ప్రభు మనందరినీ పిలుస్తున్నాడు. అన్ని విషయాలలో నిబద్ధత కలిగి దేహమును కూడా దేవునికి సమర్పించి, పాపమును శక్తిగా మారకుండా, పాపం ఒక తలంపు రూపంలో ఉన్నప్పుడే దాన్ని చంపేద్దాం. పాపమునకు వ్యతిరేకంగా పోరాడదాం, పరిశుద్ధాత్మకు సహకరిద్దాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. నిత్య జీవమును స్వతంత్రించుకోవటమే కాదు, నిత్య స్వాస్థ్యాన్ని కూడా పొందటానికి మనం ప్రిపేర్ అవుతాం. నిత్య జీవముతో సరిపోతుందా? నిత్య స్వాస్థ్యం కూడా కావాలా? నిత్య జీవము ఉచితమే, మరి నిత్య స్వాస్థ్యము మన ప్రయాస ఫలము. ఏంటిది? దానికోసం నీవు నేను సేవ చేయాలి, ప్రభు పని చేయాలి, దేహ పవిత్రతను కాపాడుకోవాలి. ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. ఇంతకాలం కొంచెం పిచ్చితనంగా ప్రవర్తించాను. నా నోటిని, నా కళ్ళని, నా హృదయాన్ని, నా దేహాన్ని అపవిత్రం చేసుకున్న ప్రభు నిర్లక్ష్యం చేసి ఈరోజు స్పష్టంగా నాతో మాట్లాడా. పాపమును విసర్జించి నేను ధైర్యముగా బ్రతుకున్నట్లు, మనశ్శాంతిగా బ్రతుకున్నట్లు, విశ్వాసముతో బ్రతుకున్నట్లు, నేను ఇతరులకు కూడా దీవెనకరమగునట్లు, మాదిరికరమగునట్లు, నీకు నివాసమగునట్లు నేను ఇష్టపడుతున్నాను. నేను అప్పగించుకుంటున్నా ప్రభువా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆ విధంగా సిద్ధపరచయ్యా అని ప్రార్థన చేద్దాం.